వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే వెబ్ డెవలపర్ కావాలనుకుంటున్నారో, ఆల్రెడీ ఎవరైతే వెబ్ డెవలపర్స్ అయ్యారో, సో వాళ్ళ కోసం బెస్ట్ టిప్స్ తీసుకొచ్చాను. ఒక 4-5 టిప్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో మీకు ఆ టిప్స్ యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి కీప్ లెర్నింగ్. సో మనం వన్స్ సాఫ్ట్వేర్ సైడ్ వచ్చామంటే మనం ఎప్పటికప్పుడు మనం నేర్చుకుంటూనే ఉండాలి. మనం ఎప్పటికప్పుడు మన వర్క్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. సో నో మ్యాటర్ హౌ ఎక్స్పీరియన్స్డ్ ఏ వెబ్ డెవలపర్ యు ఆర్, మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీ, కొత్త ఫ్రేమ్వర్క్స్ వచ్చినా కానీ ఏదైనా మనం నేర్చుకుంటూనే ఉండాలి. అప్పుడే మనం ఇక్కడ సర్వే కాగలుగుతాం. సో నో మ్యాటర్ హౌ ఎక్స్పీరియన్స్డ్ ఏ వెబ్ డెవలపర్ యు ఆర్, ప్రోగ్రామింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ కాన్స్టాంట్లీ లెర్నింగ్. ఈ ప్రోగ్రామ్ అనేది ఎప్పటికీ కాన్స్టాంట్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవుతూ నేర్చుకుంటూ ఉండాలి. హ్యాజ్ ఎ న్యూ టెక్నాలజీ అండ్ ఫ్రేమ్వర్క్స్ ఆర్ రిలీజ్డ్. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చినా కానీ, ఏదైనా ఫ్రేమ్వర్క్స్ కొత్త వచ్చినా కానీ, యూ విల్ హ్యావ్ టు కీప్ యువర్ సెల్ఫ్ ఇన్ఫార్మ్డ్ టు రిమైన్ కాంపిటేటివ్. సో మనం ఎప్పుడైతే ఇవి అన్నీ ఈ కొత్త టెక్నాలజీ వచ్చిన వెంటనే ఆ ఫ్రేమ్వర్క్స్ వచ్చినాయి కాబట్టి, కొత్త ఫ్రేమ్వర్క్స్ వచ్చినప్పుడు మనం ఎప్పటికప్పుడు వాటి గురించి తెలుసుకొని అప్డేట్ అవుతూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి. అప్పుడే మనం మిగతా వాళ్ళకి కాంపిటేటివ్గా ఈ ఫీల్డ్లో ఉండగలుగుతాం. సో సాఫ్ట్వేర్లో ఎప్పటికప్పుడు కొత్త గ్రాడ్యుయేట్స్ వస్తుంటారు. మీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కూడా మీరు అవుట్డేట్ కాకుండా ఉండాలనుకుంటే, ఒక వెబ్ డెవలపర్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఎప్పటికప్పుడు కీప్ లెర్నింగ్ ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండండి. తర్వాత ఓపెన్ సోర్స్. సో మనం ఇక్కడ గిట్హబ్ని యూజ్ చేయండి. ఎందుకంటే జంప్ ఆన్ గిట్హబ్ అండ్ స్టార్ట్ కంట్రిబ్యూటింగ్ టు ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ మీద కంట్రిబ్యూట్ చేయండి. ఎందుకంటే ఎప్పుడైతే హెల్పింగ్ మనం ఇతర డెవలపర్స్కి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి హెల్ప్ చేస్తాం, మనకు కూడా ఇంప్రూవ్ అవుతుంది, మన క్రియేటివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి. సో ఇక్కడ హెల్పింగ్ అదర్ డెవలపర్స్ సాల్వ్ ప్రాబ్లమ్స్ విల్ హెల్ప్ నర్చర్ యువర్ ఓన్ క్రియేటివిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా మీకు క్రియేటివిటీ పెరుగుతుంది, ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ ఇంకా పెరుగుతాయి మీ. తర్వాత హ్యాజ్ ఎ సైడ్ బోనస్, ఇట్ ఆల్సో రేజెస్ యువర్ ప్రొఫైల్ యాజ్ ఎ డెవలపర్. ఇలా కాకుండా మన ప్రొఫైల్ కూడా డెవలపర్గా మన ప్రొఫైల్ కూడా బాగా పెరుగుతుంది. వెన్ యూ డూ గుడ్ వర్క్ అండ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ యూ స్టార్ట్ టు డెవలప్ ఏ స్ట్రాంగ్ రెప్యుటేషన్ ఇన్ ద డెవలప్మెంట్ కమ్యూనిటీ. ఎప్పుడైతే మనం ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ మీద ఎక్కువ వర్క్ చేస్తామో, మళ్ళీ మనం ఇలా మనకు ఇన్ని సాల్వ్ చేస్తూ ఉంటే మనకు రెప్యుటేషన్ కూడా బాగా పెరుగుతుంది. సో ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ ఆర్ మంచిగా మీకు బెనిఫిట్ అది. మీకు ఎప్పటికప్పుడు మీరు అప్డేటెడ్గా ఉండొచ్చు, ప్లస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెరుగుతాయి, మీ క్రియేటివిటీ అనేది పెరుగుతుంది. మీ క్రియేటివిటీ అందరికి చెప్పగలుగుతారు, ఇన్ఫార్మ్ చేయగలుగుతారు, అప్పుడు మీకు ఆఫర్స్ కూడా బాగా వస్తాయి. తర్వాత కోడ్ డైలీ కోడ్ చేయండి. మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అన్నా చేయండి, లేకపోతే 1 అవర్ అన్నా చేయండి. ఎప్పుడైతే మనకు నాకు ఏదైనా ఫంక్షన్ ఉంది, లేకపోతే ఎటన్నా వెళ్ళిపోతున్నా, ఓకే, వచ్చిన తర్వాత కూడా హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేయలేరా? అంత బిజీ ఉంటారా? ఎందుకంటే ఒక 2-3 డేస్ అయిన తర్వాత మీరు ఏదైనా నేర్చుకునేటప్పుడు కూడా కోడ్ ఏమంటారు మర్చిపోగలుగుతారు. సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ గుడ్ ఎట్ సంథింగ్, ఎప్పుడైతే మీరు దేనిమైనా మంచిగా దానిలో గ్రిప్ తెచ్చుకోవాలనుకున్నప్పుడు దాన్ని మేము వర్క్ చేయాలి, తప్పదు మరి. సో ఇట్ హ్యాస్ టు బికమ్ ఏ డైలీ హ్యాబిట్, ఏ రొటీన్ యూ డోంట్ స్కిప్. సో ఈ రొటీన్ని మీరు స్కిప్ చేయొద్దు. ఎప్పటికప్పుడు మనం ఒక్కసారి కోడింగ్ స్టార్ట్ చేస్తే రొటీన్ చేసుకోండి అది. సో డైలీ ప్రాక్టీస్ చేయండి. కోడింగ్ ఆన్ డైలీ బేసిస్ విల్ హెల్ప్ యూ టు ఇంప్రూవ్ యువర్ స్కిల్ లెవెల్ యాజ్ వెల్ యాజ్ ఇట్ విల్ గివ్ యూ మోర్ కాన్ఫిడెన్స్ యాజ్ ఎ డెవలపర్. సో కోడింగ్ అనేది డైలీ బేసిస్ కాబట్టి మనం అప్పుడు ఇలా డైలీ బేసిస్ చేసుకుంటూ పోతే మన స్కిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, మన లెవెల్ కూడా పెరుగుతుంది. తర్వాత మనం ఎప్పటికప్పుడు డైలీ ప్రాక్టీస్ చేసుకున్న మనకు ఎక్కువ కాన్ఫిడెన్స్ వస్తుంది, డెవలపర్గా ఎక్కువ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, సో ఇట్ విల్ ఆల్సో హెల్ప్ యూ టు బిల్డ్ యువర్ పోర్ట్ఫోలియో. ఇలా మనం పోర్ట్ఫోలియో కూడా మనకు క్రియేట్ అవుతుంది, మంచి ప్రాజెక్ట్స్ చేసి అక్కడ మనం పెట్టుకోవచ్చు కూడా. సో ఆల్సో మేక్స్ యూ దట్ యూ ఎంజాయ్ వాట్ యూ ప్రాక్టీస్. మనం ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నామో దాన్ని ఎంజాయ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. ఫర్ ప్రాక్టీస్ యూ కెన్ మేక్ ఏ క్లోన్ ఆఫ్ ఎనీ పాపులర్ వెబ్సైట్ ఆర్ వాట్ మీరు ఎక్కడైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్రోగ్రామ్ చాలా ఉన్నాయి ఇప్పుడు. ఈవెన్ మీరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే లీడ్ కోడ్ లాంటివి కూడా ఉన్నాయి. సో ఇలాంటివి మీరు చాలా యూజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఒకప్పుడు ఎన్ని లేకుండా కానీ యాప్స్ ఇప్పుడు ప్రజెంట్ మనకు అన్ని అవైలబుల్గా ఉన్నాయి. మీరు హార్డ్ వర్క్ చేయాలనుకున్న వాళ్ళకి కానీ, మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, ఎంతూజియాస్టిక్గా ఉన్న వాళ్ళకి ఇవైతే ఏం కొదవలేదు. సో అన్నీ దొరుకుతున్నాయి. సో మీరు అక్కడ ప్రాక్టీస్ చేయండి. రిసోర్సెస్ అన్నీ ఉన్నాయి ప్రజెంట్. తర్వాత స్ట్రాంగ్ బేసిక్స్. ఏదైనా ఫస్ట్ స్ట్రాంగ్ బేసిక్స్ ఆర్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ కెరీర్. ఎందుకంటే మన బేసిక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు చెప్పాను, ఎప్పుడు కూడా చెప్తున్నాను ఈ వీడియోలో. ఎందుకంటే బేసిక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు స్కూల్లో ఉన్నప్పుడు ఏమంటారు, కాలేజ్కి వస్తున్నారు, ఆల్రెడీ బేసిక్స్ చదివారుగా, బేసిక్ ఫౌండేషన్ ఉంటుంది, మనం వెళ్ళిపోదామంటారు. అదెందుకు మీకు బేసిక్ ఫౌండేషన్ లేకపోతే అర్థం కాదు. చాలామంది రకరకాల లాంగ్వేజెస్ వస్తున్నాయి. సో అన్నీ మనం నేర్చుకోవాలంటే అది కాదు. ఫస్ట్ నువ్వు ఒక లాంగ్వేజ్ మీద గ్రిప్ తెచ్చుకున్న తర్వాత మిగతా షిఫ్ట్గా ఒక లాంగ్వేజ్లో నువ్వు స్కిల్ పెంచుకో. ఫస్ట్ మనకు ఆ లాంగ్వేజ్ మీద జాబ్ వచ్చేయాలి, లేకపోతే ఫ్రీలాన్సింగ్ ద్వారా డబ్బులన్నీ సంపాదించాలి. సో స్ట్రాంగ్ బేసిక్స్, హ్యావింగ్ ఏ స్ట్రాంగ్ గ్రిప్ ఆన్ ద బేసిక్స్ ఆఫ్ ఆర్ ఫండమెంటల్స్ ఆఫ్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అలౌస్ యూ టు ఈజీలీ ఫౌండ్ అ సొల్యూషన్ టు బిగ్గర్ ప్రాబ్లమ్స్. సో మనం బేసిక్స్ అనేటివి
ఎక్కువ ఉంటే మనం ఫండమెంటల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, సో మనం ఈజీగా సొల్యూషన్ ఈజీగా సొల్యూషన్ ఫైండ్ చేయొచ్చు ఏదైనా బిగ్గర్ ప్రాబ్లం ఉంది కూడా. ఎప్పుడైతే బిగ్గర్ ప్రాబ్లం ఉందనుకో ఒకటేసారి మనకు పెద్దగా అనిపిస్తుంది, చిన్న చిన్న పార్ట్గా డివైడ్ చేసి సాల్వ్ చేయండి. సో ఎవ్రీ వెబ్ డెవలపర్ షుడ్ హ్యావ్ ఏ గుడ్ గ్రిప్ ఆన్ ద వెబ్ డెవలప్మెంట్ ఫండమెంటల్స్. మనకైతే తెలుసు ఎవరైతే వెబ్ డెవలపర్ కావాలంటే వాళ్ళకైతే ఫండమెంటల్స్ ఏమి కావాలి, HTML కావాలి, CSS, బూట్ స్ట్రాప్ అండ్ జావా స్క్రిప్ట్ మీద మంచి గ్రిప్ ఉండాలి. సో ఫ్రంట్ ఎండ్ కావచ్చు, బ్యాక్ ఎండ్ కావచ్చు, డేటాబేస్, ఫుల్ స్టాక్ కావాలనుకునే వాళ్ళకి అలా. తర్వాత టీచ్ అదర్స్. ఎప్పుడైతే మీరు ఎవరికైతే వేరే వాళ్ళకి చేసినప్పుడు మీరు కూడా ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉంటారు, కొత్త టెక్నాలజీ కూడా నేర్చుకుంటూ ఉంటారు, వాళ్ళకి టీచ్ చేస్తారు, మీకు కూడా వచ్చేస్తుంది. అంటే మీరు కూడా దానిలో ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ అవుతారు. సో టీచింగ్ టీచర్స్ ద టీచర్. ఈవెన్ ఇఫ్ యూ ఆర్ ఎ బిగినర్ ఎట్ ప్రోగ్రామింగ్, యూ ఆర్ నాలెడ్జబుల్ అబౌట్ సంథింగ్, షేర్ వాట్ యూ హ్యావ్ లెర్న్డ్ విత్ అదర్స్. సో నువ్వు ఏది నేర్చుకున్నావు అది వేరే వాళ్ళకి చెప్పు, నీకు కూడా అది రివైజ్ లెక్క అయిపోతుంది, ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ ఉంటుంది. సో ఇట్ విల్ హెల్ప్ యూ టు గెయిన్ న్యూ పర్స్పెక్టివ్ అండ్ ఎన్హాన్స్ యువర్ స్కిల్స్ అండ్ పర్సనల్ యాజ్ వెల్ యాజ్ ప్రొఫెషనల్ లెవెల్. ఇది నీకు పర్సనల్గా యూజ్ అవుతుంది, ప్రొఫెషనల్ లెవెల్లో కూడా నీకు ఎదగడానికి యూజ్ అవుతుంది ఎప్పుడైతే మనం ఇలా నేర్చుకున్నా అని చెప్తుంటే వేరే వాళ్ళకి. సో ఇవేంటి ఈ 5 టిప్స్ మీకు వెబ్ డెవలపర్కి ఎవరైతే కావాలనుకుంటున్నారో ఆల్రెడీ వెబ్ డెవలపర్ ఉన్నారో వాళ్ళకు ఇవి చాలా యూస్ఫుల్ అవుతాయి. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ IT ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి. ఒకసారి చెక్ చేయండి. ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి IT ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. అలాగే మేము ప్రజెంట్ 3 పెయిడ్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి. పైథాన్, డెవాప్స్, SQL. అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది. ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి. 1999కి అందిస్తున్నాం. EMI ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి. మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.